హాయ్ గైస్, పూరీలోకి చనా కర్రీ తింటున్నా. కర్రీ అయితే నాకు చాలా చాలా నచ్చింది. కమ్మగా స్పైస్ లేకుండా సూపర్ ఉందన్నమాట టేస్ట్ అయితే. మరి రెసిపీ చూపించకుండా ఎలా ఉంటాను. అండ్ ఇది పాప రెసిపీ అన్నమాట. ఫస్ట్ అయితే హోల్ గరం మసాలా వేసుకోవాలి ఆయిల్ లో. 1 మినిట్ తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీస్ కట్ చేసి వేసేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయాక 400 ml టొమాటో ప్యూరీ వేస్తున్నాము. అంటే 4 లార్జ్ టొమాటోస్ కానీ 5 మీడియం టొమాటోస్ అన్నమాట. బాగా పండిపోయిన టొమాటోస్ అయితే 4 చాలు. ఇంకా మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట. టొమాటోస్ మగ్గాక పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆయిల్ ఇలా పైకి వచ్చినప్పుడు ఉడకబెట్టిన చనా వేసేసుకోవాలన్నమాట. 2 మినిట్స్ తర్వాత 800 ml కోకోనట్ మిల్క్ వేసాము. 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి సరిపోతుంది అనమాట. లాస్ట్ కి కొంచెం కొత్తిమీర. అంతే, చాలా ఈజీ కదా. కమ్మగా ఉండే చిన్న మసాలా రెడీ అయిపోయినట్టే. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటది. రైస్, రోటీ, పూరీస్ లో చాలా బాగుంటది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.